పూలదండలు, గజమాలలు, పూల వర్షం ఇదంతా వింటే ఎక్కడన్నా ఉన్న పండగో లేకపోతే పెద్ద ఏదన్నా కార్యక్రమమో లేకపోతే ఏదన్నా ఉత్సాహవంతమైన కార్యక్రమం అనుకుంటాం కానీ మోంథా తుఫాను బాధితులకు సంబంధించి పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ చేసిన ఓదార్పు యాత్ర ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఉపోద్ఘాతంలో ఇది కనుక నేను చెప్పకపోతే గ్యారంటీగా ఇదేదో మంచి ఒక పాజిటివ్ వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో జరిగిన ఏదో ప్రక్రియ అని అనుకుంటాం. అంటే ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు పోలీసులు పెట్టిన నిబంధనలు, అధికారులు ఇచ్చిన రూట్ మ్యాపు వీటినన్నింటినీ కాదని అనేక సందర్భాల్లో వారు ఈ యాత్రలు చేశారు. కానీ ఓదార్పు యాత్రకి ఊరేగింపుకి ఏమిటి సంబంధం అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు 500 మంది 10 కార్లు మంచి నెంబరే, అది పోలీసులు ఇచ్చిన అనుమతులు. ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళని ఆ హైవే మొత్తం మీద, అంటే ఇది మొత్తం కృష్ణా జిల్లా పామర్రు, పెడన, పలమనేరు ఈ స్ట్రెచ్లో జరిగిన పంట పొలాలకు సంబంధించి ఆయన చూసి రైతులతో పరామర్శించడం తప్పేం లేదు. ఆయన రావచ్చు, రైతులతో మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు తుఫాను వచ్చింది, వెళ్ళిపోయింది, తీరం దాటేసింది, 5 రోజులు వారం రోజులు అయిపోయింది, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయిన తర్వాత వారికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వస్తే ఎలాగా? ఇప్పుడే కాదు, ప్రతి సందర్భంలోనూ ఆయన గుర్తొచ్చినప్పుడు వస్తారు, 2 గంటలు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈసారి ఇంకా ఇది ప్రెస్ మీట్తో అయ్యే వ్యవహారం కాదు కాబట్టి వచ్చారు జనాల్లోకి, పంట పొలాల్లోకి ఇచ్చి రైతులకి ఎలాగా పరిహారం ఇవ్వాలి, తుఫాను బాధితులకి ఎలాగ ఆదుకోవాలి, ఇవన్నీ చంద్రబాబు నాయుడికి వీరు పాఠాలు చెబుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు అప్పట్లో కూడా తుఫాన్లు వచ్చాయి. తుఫాన్ ఏమి ఒక ముఖ్యమంత్రి ఉంటే వస్తాయి, ఒక ముఖ్యమంత్రి ఉంటే రావు అని ఏం లేదు కదా. ఈయన చెప్పిన లెక్క ఏంటంటే 18 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి, కరువులు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయంటే ప్రకృతికి తెలియదు కదా ఎవరు ముఖ్యమంత్రి ఎవరు కాదు అని. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి, మన పని మీద ఏం చేయాలో ఆలోచించాలి. సో ఈయన పంట గురించి ఏం మాట్లాడారు, పంట నష్టం ఏంటి, ప్రభుత్వం మీద విమర్శలు ఏంటి, దాని గురించి మాట్లాడే ముందు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో అది ఎవరైనా మీరు చెప్పండి, ఒక పంట నష్టానికి సంబంధించి ఒక తుఫాను వచ్చిన తర్వాత రైతుల్ని పరామర్శించడానికి ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వెళ్ళే తీరదేనా? భారీ కాన్వాయిలు వేసుకుని 10ల కొద్ది 70-80 వెహికల్స్ అని పోలీసులు లెక్కలు చెప్తున్నారు, కానీ చూస్తే ఇంకా చాలా ఎక్కువ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఆ హైవేల్లోకి ఊళ్ళు రాగానే సబ్వేల్లోంచి వెహికల్స్ జాయిన్ అవుతూ వచ్చాయి. అలాగే అప్పటిదాకా కూర్చున్న జనాలు అలా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఆ రోడ్డు మీద ప్రయాణికులు అగచాట్లు, అంబులెన్స్లు ఆగిపోయాయి. గతంలో కూడా మీకు గుర్తుంటే అంబులెన్స్ ఆగిపోయి పాపం సాయితేజ ఎవరో పిల్లాడి పేరు నాకు గుర్తులేదు, అతను చనిపోయాడు. 22 ఏళ్ళు 23 ఏళ్ళ కుర్రాడు, ఆ అంబులెన్స్కి దారి లేక. ఇప్పుడు అదే పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు ఈసారి కార్ల కింద ఎవరూ పడి చనిపోలేదు, జగన్ గారి కాన్వాయ్ కింద ఎవరూ పడి. అంటే ఏంటి, ఒక ఓదార్పుకు పరామర్శకు వెళ్ళడానికి ఇంత హడావుడి, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఈ బల ప్రదర్శనలు ఏంటి? నిన్న కూడా మళ్ళీ సీఎం అంటూ నినాదాలు, రప్ప అంటూ గొడవలు, అవి కూడా సరే. పోలీసులతో వివాదాలు, గొడవలు షరామామూలే. ఎందుకు పోలీసులతో గొడవ పెట్టినారో రీజన్ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మాజీ ఎమ్మెల్యే పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమారు, అలాగే పేర్ని కిట్టు, వీడు గొడవలు దేనికో తెలుసా? డీజే సౌండ్లు పెట్టకండి మీరు, డప్పులు డీజేలు పెట్టకండి అంటే మేము పెడతాం, మేము ఎందుకు పెట్టకూడదు, అది గొడవ. ఎవడన్నా డీజేలు డప్పుల సౌండ్లతో పరామర్శ యాత్రకి వెళ్తారా? మినిమం కామన్ సెన్స్ కదా అది. అక్కడ ఒక 20 మందో 25 మందో రైతులను అక్కడ పొలాల్లో పెట్టి గంటలు ఎప్పుడైనా పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే మధ్యాహ్నం 3:30-4 అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి. చూడండి ఎన్ని వెహికల్స్ రోడ్డు మీద ఆగిపోయి చూడండి. అందులో అర్జెంట్ పనులు, హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు, అంబులెన్సులు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, రకరకాల పనుల మీద వెళ్ళేవాళ్ళు, వ్యాపారాల పనుల మీద వెళ్ళేవాళ్ళు, రోజు కూలీలు, వీళ్ళందరూ అక్కడ ఆగిపోయారు కదా. ట్రాన్స్పోర్ట్కి వెళ్ళే వెహికల్స్. ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ స్థాయిలో చేస్తేనే ఓదార్ప? కామ్గా 4-5 కార్లు వెళ్ళి, మీకు ఇచ్చిన పోనీ 10 కార్లకు అనుమతి ఇచ్చారు పోలీసులు, వెళ్ళి మీరు దిగండి, పొలాల్లోకి దిగేయాలి, హెలికాప్టర్లో కాదని మీరు చంద్రబాబు నాయుడు పాఠాలు చెప్పారు కదా, దిగండి. మీరు శుభ్రంగా ప్యాంటు పైకెత్తుకున్నారు, దిగారు, ఆ పంట చూశారు. మరి గతంలో ఏం చేశారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి పంట పొలాల మధ్యలో అక్కడికి నడిచి వెళ్ళడానికి బురద అంటుకోకుండా ఒక రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసి దానిలో అక్కడ తెచ్చి కంకులు తెప్పించుకుని
అది పరామర్శించి వెళ్ళారు మీరు. ఇవి మీరు కన్వీనియంట్గా మర్చిపోతే జనాలు మర్చిపోరుగా, రైతులు మర్చిపోరుగా. అదే లోకేష్ అదే అన్నారు, సార్ అసలు మీరు ఊళ్ళోనే లేరు, మీరు బెంగళూరులో ఉన్నారు, అసలు తుఫాన్ ఏమొచ్చింది, ఎలా వచ్చింది. ఇది ఇందాక నేను చెప్పిన ఇదే గతంలో పంట పొలాలకు సంబంధించి స్టేజ్ షో. లోకేష్ గారు అన్నారు, మీరు అసలు తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ లేరు, బెంగళూరులో ఉన్నారు, ఎలా వచ్చింది, ఏం చేశాం మేము, ఆర్టీజీఎస్లో ఎంతసేపు మానిటర్ చేశాము, చంద్రబాబు నాయుడు ఏం చేశారు, నేనే, ఇవన్నీ మీకు తెలియదు సార్, మీరు ఊరికే వచ్చి ఇప్పుడు ఏదో మాట్లాడి వెళ్ళిపోతారేంటి అని. తుఫాన్ వచ్చినప్పుడు లేరు, తీరం దాటినప్పుడు లేరు, అదంతా అయినప్పుడు లేరు, ఆ బురదంతా తొలగించినప్పుడు లేరు, మళ్ళీ నార్మల్సీకి వచ్చి ఆయన మళ్ళీ బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలకు అర్థం కాదా. సరే చెయ్యండి. మీరు ఇప్పుడు పంట నష్టం గురించి మాట్లాడారు కదా, బీమా గురించి మాట్లాడారు కదా, మొత్తం ఎంత 15 లక్షల ఎకరాల్లో వస్తే 11 లక్షలు అనే చెప్పారు. తర్వాత 20,000 చెప్పి 40,000 ఇస్తామని చెప్పేది పంట బీమాకు సంబంధించి 5,000 ఇచ్చారు, రాయితీలు ఇవ్వలేదు. ఇలా ఒక 10 పాయింట్లు చెప్పారు. నేను చెప్తాను అవి, చర్చల సందర్భంగా చెప్తాను అవి. మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాము అది కూడా గుర్తు చేసుకోవాలి కదా. దాన్ని అడుగుతారుగా. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు, ఆయన ఈ రైతులు వ్యవసాయ శాఖ మంత్రి. వాస్తవాలు రికార్డ్ అయి ఉంటాయి, ప్రభుత్వాలు ఏం చేశాయనేది రికార్డెడ్గా ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అవి మాట్లాడుతుంది కదా. సో ఇందులో నాకు ఆయన రైతుల దగ్గరికి వెళ్ళడం అభ్యంతరం కాదు, పరామర్శించడం అభ్యంతరం కాదు. సరే వారం తర్వాత 10 రోజుల తర్వాత ఆయన కుదిరినప్పుడు తీరికైనప్పుడు వచ్చారు, అది ఓకే. అర్ధసత్యాలు మాట్లాడారు, అసత్యాలు మాట్లాడారు. కానీ ఈ హడావుడి ఎందుకు అంటున్నాను, నా అభ్యంతరం అక్కడ. ఇన్ని కిలోమీటర్ల మేర హైవేని దిగ్బంధనం చేస్తూ, బ్లాక్ చేస్తూ, డీజిల్ పెట్టుకుంటూ, టపాసులు కాల్చుకుంటూ, పూలదండలు వేయించుకుంటూ, పెద్ద పెద్ద గజమాలు వేయించుకుంటూ, కాన్వాయ్లు గుద్దేసుకుని, డీజిల్ పెట్టలేదని పోలీసులతో గొడవలు పెట్టుకుని, ఇంత హంగామా అవసరమా బల ప్రదర్శనలు? అది నా సమస్య. మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, రైతుల ఇంటికి వెళ్ళండి, మాట్లాడండి. నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే, నేను లోకేష్ గారు ఏమడిగారు, బాబు పెట్టుబడుల విషయంలో మాతో కలిసి రండి అయ్యా, మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీకు తెలిసిన కంపెనీలు ఉంటే 4గురితో చెప్పి పెట్టుబడి పెట్టించండి అని పెద్ద మనసు తరహాలో అడిగారు. అలాగే ఈ తుఫాను విషయంలో కూడా బాధితుల విషయంలో ప్రభుత్వం పోనీ 1 రోజు 2 రోజుల్లో హడావుడి అంచనాలు ఏమన్నా వేసేసిందా, నిజంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరగట్లేదా? ఎస్, యూ రేజ్ ద పాయింట్. అరే రైట్ రాయల్గా మీకు మాట్లాడే అవకాశం ఉంది, అసెంబ్లీకి వచ్చి మీరు హుందాగా టీవీగా వచ్చి మాట్లాడొచ్చు, మీరు అక్కడికి రారు. గుర్తొచ్చినప్పుడు 2 గంటలు ప్రెస్ మీట్ పెడతారు, ఇదిగో ఇలా హడావుడి బల ప్రదర్శన చేస్తారు. బట్ ఆయన చెప్పిన పాయింట్స్లో వాస్తవాలు ఉంటే అది కూడా మాట్లాడదాం, అదే అడుగుదాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ప్రభుత్వం తరపు వారిని. బ్రేక్ తీసుకుందాం.